ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే క్యాప్సికమ్ వేపుడు లాగా చేద్దామనుకున్నాను. దీన్ని మనము సైడ్ డిష్ లాగా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. దీంట్లో నేను పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసేసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇవి రోస్ట్ అయిపోయి లాస్ట్లో మిరపకాయలు వేసేసి దించేసేయాలి. ఈ యొక్క మిరపకాయలు అనేటువంటివి ఈ యొక్క ప్యాన్ వేడిగా అయితే మంచిగా వేగిపోతాయి. తర్వాత మనం ఇంకొకటి ఏం చేయాలంటే, ఇప్పుడు నేనైతే ఎన్ని క్యాప్సికమ్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఇదిగోండి, ఒక 300 గ్రామ్స్ వరకు క్యాప్సికమ్స్ తీసుకున్నాను. ఈ యొక్క క్యాప్సికమ్స్ అనేటువంటివి కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని చేయాలి. అయితే అక్కడ మనకి చల్లారిపోతుంది ఓ 5-10 మినిట్స్లో. ఆ లోపల మనం ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి. తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి మార్చేసుకుంటే చల్లారిపోతుంది. ఎందుకు అట్లే ప్యాన్లో ఉంచేసానంటే ఆ వేడికి ఆ మిరపకాయలు అనేటువంటివి వేగిపోతాయి. ఇవన్నీ క్యాప్సికమ్స్ అనేటువంటివి ఇలా సీడ్స్ లేకుండా తీసేసి కొంచెం క్యూబ్స్ లాగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. మనం జనరల్గా క్యాప్సికమ్ కర్రీ చేసేటప్పుడు క్యాప్సికమ్స్ చిన్న క్యాప్సికమ్స్ అనేటువంటివి పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువసేపు కుక్ చేయొద్దు, అప్పుడు కర్రీ టేస్ట్ బాగుంది. నేను అప్పుడు అబ్జర్వ్ చేసాను. క్యాప్సికమ్ ఎక్కువగా కుక్ చేయొద్దు అనమాట. ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే చాలు. దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ బయట. క్యాప్సికమ్స్ అనేటువంటివి ఇలా మంచిగా మగ్గింది. కొంచెం మగ్గిపోయిన తర్వాత దీనికి మనము ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, ఇది వేసేసుకుందాం. ఈ యొక్క వాటర్తోనే అది మంచిగా మగ్గిపోతుంది. ఒకవేళ వాటర్తో మగ్గలేదని కూడా పైన కొంచెం వాటర్ చిలకరించండి, సరిపోతుంది. ఎక్కువగా వాటర్ వేయద్దు. కొంచెం చేతులకు వాటర్ తీసుకొని చిలకరించినట్టుగా చేయండి. ఒకసారి ఇలా అయిన తర్వాత ఒకవేళ అడగంటుతుంది అనుకుంటే మాత్రమే అలా చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు లాస్ట్ టైం చేశాను, బాగా నచ్చింది. అందుకనే మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇంకొంచెం మసాలా వేస్తాం. దీన్ని మనము అన్నంతో సైడ్ డిష్గా తిన్నా బాగుంటుంది. మిగిలితే నైట్ డిన్నర్లోకి చపాతీలకు తిన్నా బాగుంటుంది. మూత పెట్టేసుకొని మగ్గనిస్తాం. అటు అన్నం కూడా అవుతా ఉంది.